వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఆలమూరు సబ్ రిజిస్టర్పై ఏసీబీ దాడులు. ఉధృతంగా ప్రవహిస్తున్న యమున, ఇళ్లలోకి వరద నీరు. యూరియా కోసం ధర్నాకు దిగిన రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ పులివెందుల పర్యటన, క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్. రెచ్చిపోయిన హిజ్రాలు, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్పై దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, మహబూబాబాద్ జిల్లా మరిపడ మండల కేంద్రంలో యూరియా కోసం రైతుల ధర్నా. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు, భారీగా ట్రాఫిక్ జామ్. హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఢిల్లీలోని యమునా నది డేంజర్ మార్క్ దాటి ప్రవహిస్తుంది. ఇళ్లలోకి వరద నీరు చేరింది. మంగళవారం తెల్లవారుజామున యమునా నది 205.33 మీటర్ల డేంజర్ మార్క్ దాటడంతో భారీ వరదలు సంభవిస్తాయని ఢిల్లీ సీఎం కార్యాలయం వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే ఖాళీ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలకు చేరుకోవాలని సూచించింది. जमुना मैया की जय हो।
కేసీఆర్ కుమార్తె కవిత మరోసారి బీఆర్ఎస్ పార్టీలో అణుబాంబు వేశారు. కేసీఆర్పై సీబీఐ విచారణకు ఆదేశించిన అంశంలో కడుపు రగిలిపోతుందని మీడియా ముందుకు వచ్చిన ఆమె కేసీఆర్పై మరకలు పడ్డానికి హరీష్ రావు, సంతోష్ రావే కారణమని నేరుగా ఆరోపణలు చేశారు. వారిద్దరూ తీవ్రమైన అవినీతికి పాల్పడడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్కు డబ్బు యావలేదని, కానీ హరీష్, సంతోష్లు మాత్రం భారీగా అవినీతికి పాల్పడ్డారన్నారు. అందుకే హరీష్ రావును గతంలో కేసీఆర్ నీటిపారుదల మంత్రిగా తొలగించారని కూడా కవిత గుర్తు చేసుకున్నారు. తన తండ్రిపై సీబీఐ కేసు నమోదు చేస్తే కేసీఆర్ పరువు పోతే తనకు ఆవేదన ఉండదా అని కవిత కంటతడి పెట్టుకున్నారు. హరీష్ రావు, సంతోష్ రావు వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. తాను ఇవాళ ఇలా మాట్లాడుతుంటే తన వెనుక ఎవరో ఉన్నారని ఆరోపిస్తున్నారని, నిజానికి వారే రేవంత్ రెడ్డితో కలిసి తన తండ్రిపై కుట్ర చేస్తున్నారన్నట్లుగా మాట్లాడారు. ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనుల తీరుపై అంతర్జాతీయ నిపుణుల బృందం పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది. అనూహ్య సవాళ్లను అధిగమిస్తూ ప్రత్యేకించి వానాకాలంలోనూ సాగిన నిర్మాణ పనులను వారు ఘనంగా ప్రశంసించారు. ఇది రాష్ట్రాల ప్రజల ఆశలకు, ప్రాజెక్టు భవిష్యత్తుకు ఉత్తమమిచ్చే పరిణామం. Where the mighty Godavari flows with timeless grace, a marvel of modern engineering is rising. The Polavaram project in Andhra Pradesh is not just an infrastructure endeavor. It is a bold reflection of India's ambition, reshaping the future while setting new global benchmarks. Recently, an international panel of experts from the USA and Canada, along with Polavaram Authority Secretary Raghuram and Central Water Power Department Deputy Commissioner Gaurav Singhal and other senior engineers reviewed the project. Their verdict: unanimous praise. From execution, efficiency to adherence to Indian standard codes, the project team's performance stood tall, even against the fury of peak monsoon floods. Over 3 days, the expert delegation inspected critical components like the diaphragm wall at Gap 2, the earth-cum rockfill dam at Gap 1, the buttress dam, advanced soil strengthening works and the intricate dewatering systems. At the heart of it all lies the 1400-meter long, 1.5-meter wide diaphragm wall, an engineering marvel being built with an innovative plastic concrete mix. Designed to fortify the dam's foundation, it's progressing steadily even in the face of relentless floods. This recognition isn't just about concrete and steel. It is about the spirit of the Polavaram team, engineers, workers, planners who rise to every challenge with resilience, precision and innovation. MEIL is proud to be a part of this historic journey. The scale is massive and the impact is immeasurable. Once completed, Polavaram will redefine water management and energy generation in Andhra Pradesh, empowering millions, driving development and securing the future. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కీలక పాత్రలో నటించిన సినిమా మిరాయి. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయి నుంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఈ ట్రైలర్ను సూపర్ స్టార్ రజనీకాంత్ చూసి చాలా బాగుందంటూ అప్రిషియేట్ చేశారు. గ్రాండ్ స్కేల్లో మూవీ మేకింగ్తో పాటు మనోజ్ క్యారెక్టర్ పవర్ఫుల్గా ఉందంటూ రజనీకాంత్ అభినందించారు. మిరాయి మూవీతో సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లెస్సింగ్స్ తనకు దక్కడం పట్ల రాకింగ్ స్టార్ మంచు మనోజ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
యూరియా కోసం ధర్నాకు దిగిన రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో యూరియా ఇవ్వడం లేదంటూ అంబేద్కర్ సెంటర్ వద్ద ఆందోళనకు దిగిన రైతులపై జులుం ప్రదర్శించి అరెస్ట్ చేసిన పోలీసులు. మైబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలపై నిరసనగా మైబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో జాతీయ రహదారిపైన బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించి మంత్రులు కాన్వాయ్ అడ్డుకొని నిరసన తెలిపిన భారత జిల్లా అధ్యక్షులు మైబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు కవిత, మాలోద్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. మాట్లాడి అయిపోతుంది. తెలంగాణ
ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు హుటాహుటిన రాత్రిపూట దొంగ లెక్క ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి దంపతులు రైతులకు అండగా ఉన్న నిత్యం ఎవరైతే నీళ్ల కోసం ఇబ్బంది పడుతున్న రైతాంగానికి ఇవాళ 1 కోటి ఎకరాల భాగానికి నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చి ఆయన కళని సాకారం చేసి ఇవాళ డోర్నాకల్ మహబూబాద్ చివరి ఆయకట్టు వరకు వాళ్ళ నీళ్ళొచ్చి రైతులు పోయిన 10 ఏళ్లు పంటలు పండించుకున్నట్టే అది కేసీఆర్ గారి చలవ. ఇవాళ రైతాంగం అంతా కూడా దృష్టి పెట్టుకొని చేసిండు. కానీ రేవంత్ రెడ్డి గారు పొద్దు లేస్తే ఆయన కళ్ళ వచ్చినట్టు పూర్తి స్థాయి కూడా కల్లూరు అర్బన్ 41వ వార్డు పరిధిలోని ఉల్చాల రోడ్ వై జంక్షన్ నందు ఎంఆర్ ఫ్యాషన్ మెన్స్ వేర్ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి షాప్ను ప్రారంభించారు. నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని మరియు యువ నాయకుడు కాటసాని శివనరసింహారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలతో సత్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. మైబాద్ జిల్లా మరిపడ మండల కేంద్రంలో యూరియా కోసం రైతుల ధర్నా. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు, భారీగా ట్రాఫిక్ జామ్.
వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ పులివెందుల పర్యటన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్. సింగిల్ పంపించుకున్నా మేము ఆడోళ్ళం ఏనాడైనా యూరియా కోసం లైన్లు కట్టినామా, ఇంత అవస్థపడ్డామా, మళ్ళీ ఓట్లని వస్తే చెప్పులతో కొట్టి చెప్పుల దండ మెడకేస్తాం. గెలిచిపోయింది కానీ ఇంత అవసరం అన్నమాట. ఎన్నాడు మేము ఆడోళ్ళం లైన్ కట్టినా ఊరే బస్సులకు, దానికి సిగ్గుచరం ఉన్నది, ఆడుకున్నదా సిగ్గుచరం. రేవంత్ రెడ్డి మళ్ళీ కూడా గెలుస్తాం. టిఫిన్ బాక్సులు మోగోనికి అయితే ఇప్పుడు ఆడలు ఏం చేయాలి? ఆడలు కొట్టించుకోవాలి, పొట్టిలో తెలిసింది అన్న. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్, చంద్రశేఖరరావు, అసౌద్దీన్ ఓవైసీ 2 రాష్ట్రాల పార్టీ అధ్యక్షులకు, 2 రాష్ట్రాలకు చెందిన 42 మంది ఎంపీలు, 18 మంది రాజ్యసభ సభ్యులు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగు వారి గౌరవం పెరిగేలా అందరూ ఒక తాటిపైకి వచ్చి సుదర్శన్ రెడ్డికి అండగా నిలబడాలి. ఎన్నికలు, రాజకీయాలు, వివాదాలు మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. మన తెలుగువాడు, మనవాడు, రాజ్యాంగ నిపుణుడికి ఒక అవకాశం వచ్చింది. జాతీయ స్థాయిలో మనం ప్రతిష్ట కోల్పోతున్న సందర్భంగా తెలుగు వాళ్ళ యొక్క గౌరవాన్ని, ప్రతిష్టను పెంచే సందర్భంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అభ్యర్థిగా రావడము, మనందరం ఏకతాటి మీదకి వచ్చి రాజకీయాలను, మన మధ్యలో ఉన్న భిన్న అభిప్రాయాలను పక్కన పెట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాలి అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రశేఖరరావు గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు, వీళ్ళందరికీ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేయడమే కాకుండా 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులకు కూడా వ్యక్తిగతంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ ఆత్మ ప్రబోధానుసారము ఓటేయండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
కలుద్దాం. స్టే ట్యూన్.